ఏంటో మామ, రోజు నైట్ టైం పడుకునే ముందు పొద్దున్నే లేవాలి, అందరికంటే ఫస్ట్ నేనే లేవాలి అని అనుకుంటా. కానీ నా దరిద్రం ఏంటంటే అందరికంటే లాస్ట్ నేనే లేస్తా. నేను లేచే లోపల మా నాన్న పూజ కూడా చేసేసాడు. అట్లా ఉంటుంది మనతోని. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు దేవుడు ఉంటాడని నమ్మకం మామ మా వాళ్ళకి. అందుకే తెల్లారక ముందే దీపాలు పెట్టేస్తారు. ఈరోజు కారపూస చేయాలి, పండగ కదా, తప్పదు. మా నాన్న అదే పనిలో ఉన్నాడు. అంటే ఆడవాళ్ళకి అంటే మా ఇంట్లో ఎవరికి అంత బలం లేదు. నా చేతులు చూసారు కదా, కర్రపుల్లలాగా ఉన్నాయి. అంతగానో పిండి పితకాలంటే మన వల్ల కాదు. మా డాడీ రంగంలోకి దిగాల్సిందే. నాకున్న బలానికి మూలనున్న చీపిరి కట్ట ఒక్కటే ఎత్తగలను, మిగతా ఏం చేయలేను. మా నాన్న చూడండి, నల్లబీమ పాకం కలిపినట్టు కలుపుతా ఉన్నాడు కారపూసని. నేను వాటర్ తాగి జస్ట్ కొంచెం రీఫ్రెష్ అయ్యి వచ్చే లోపల 11 అయిపోయింది మామ టైము. ఛీ అనుకున్నా. సర్లేండి, ఎలాగూ మనకంత బలం లేదు కాబట్టి కారపూసని అటు ఇటు తిప్పేయడానికి కూర్చుందాం. మా నాన్న ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ఒత్తాలంట దాన్ని. నాకైతే అసలు రాదు చెప్తున్నా, మా నాన్నకు కాబట్టి వచ్చింది. ఆయిల్ నిండా పోయకూడదంట మామ, పొంగిపోయింది మొత్తం. మొత్తం స్టవ్ అంతా ఆయిల్ అయిపోయింది. అనుకున్నా. నాకు ఒక పని కంటే సగం పనులు అన్నట్టు ఒక పని చేస్తే 10 పనులు పడతాయి నాకు. ఎట్లనో ఒకట్లా కారపూస కంప్లీట్ చేసా. ఎంత టైం పట్టిందక్క అంటే 11:15కి స్టార్ట్ చేసినాం రా, 12:30 కల్లా అయిపోయింది. కేజీన్నరనే కదా, అంతే.